ఒక వన్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం చేయకపోవడం అది మీ ఇష్టం, కానీ ఈ వీడియోకైతే హైప్ అయితే చేయండి. హైప్ అయితే ఎక్కువ మంది అయితే హైప్స్ అయితే ఇవ్వండి. సో ఇది అందరికీ తెలియాల్సిన వీడియో, అండ్ ఎక్కువ మంది అయితే హైప్స్ చేస్తే మన వీడియో అయితే కొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది, అండ్ చాలామంది కూడా చూసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్తే టాప్ 5 రైల్వే స్టేషన్స్ ఇన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో టాప్ 5 రైల్వే స్టేషన్స్ ఏంటో అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ లాస్ట్ నుండి 1 వరకు అయితే వద్దాము, 5 నుంచి 1 వరకు అయితే వద్దాము. సో ఇదంతా కూడా ఎక్కువ ప్యాసింజర్స్ ట్రావెల్ చేయడం అండ్ ఎక్కువ ట్రైన్స్ హాల్టింగ్ అవ్వడం అనే దాన్ని బట్టి ఈ ర్యాంకింగ్ అనేది అయితే ఉంటుంది. సో కొందరు పెద్ద పెద్ద సిటీస్ లాస్ట్లో వచ్చాయింది అది అని అయితే కామెంట్ అయితే పెట్టచ్చు. అదంతా కూడా కాదు, ఈ స్టేషన్స్ అన్నీ కూడా ఎక్కువ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసేదాన్ని బట్టి అండ్ ట్రైన్స్ ఎక్కువగా హాల్టింగ్ అయ్యేదాన్ని బట్టే ర్యాంకింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ నేననే కాదు, ఎవరైనా కూడా అంతే. సో టాప్ 5 నుంచి అయితే టాప్ 1 నుంచి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూద్దాము. టాప్ 5 రైల్వే స్టేషన్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లింగంపేట్ జగిత్యాల రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ పెద్దపల్లి జంక్షన్, నిజామాబాద్ జంక్షన్ రైల్వే లైన్లో అయితే ఉంటుంది. సో ఈ రైల్వే లైన్లో ఎక్కువగా ట్రైన్స్ అయితే ఎక్కువగా రన్ అయితే అవ్వవు కాబట్టి ఈ స్టేషన్ అనేది టాప్ 5లో అయితే ఉంది. సో చాలా తక్కువ ట్రైన్స్ అయితే హాల్టింగ్ అయితే అవుతాయి. అండ్ ఈ రైల్వే లైన్లో ఏ ట్రైన్స్ అయితే రన్ అయితే అవుతాయో వాటన్నిటికి కూడా ఆల్మోస్ట్ అయితే లింగంపేట జగిత్యాలలో స్టాప్స్ అయితే ఉన్నాయి. సో ఏదో 1-2 ట్రైన్స్కి మాత్రమే స్టాప్స్ అయితే లేదు లింగంపేట జగిత్యాలలో. సో ఇది లింగంపేట జగిత్యాలకు సంబంధించి టాప్ 5 ర్యాంకింగ్ అయితే లింగంపేట జగిత్యాలలో అయితే ఉంది. అండ్ ఇంకా టాప్ 4 రైల్వే స్టేషన్ వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్. అదేంటి కరీంనగర్ చాలా పెద్ద సిటీ, కరీంనగర్ 4లో రావడం ఏంటి అని కొందరు అనుకోవచ్చు. సో కరీంనగర్ అనేది పెద్ద సిటీయే, కానీ ఆ సిటీకి తగ్గట్టు రైల్వే స్టేషన్ లేదు అండ్ ట్రైన్స్ కూడా లేవు కాబట్టి టాప్ 4లో అయితే వచ్చింది కరీంనగర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ పెద్దపల్లి జంక్షన్, నిజామాబాద్ జంక్షన్ రైల్వే లైన్లో ఉంటుంది. ఈ రైల్వే లైన్లో నడిచే ప్రతి ట్రైన్కి స్టేషన్లో హాల్టింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుండి ఆరిజినేట్ అండ్ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటితో పోల్చి ఇది టాప్ 4లో అయితే కరీంనగర్ అయితే ఉండబోతుంది. సో రీసెంట్గానే రైల్వే స్టేషన్ అయితే రెనోవేషన్ అయితే జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా రెనోవేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి. అండ్ స్టేషన్ కూడా కంప్లీట్గా అందుబాటులోకి అయితే వచ్చింది. మొత్తం 3 ప్లాట్ఫామ్స్తో ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే ఉంది. సో కొంచెం ఫ్యూచర్లో కొత్త ట్రైన్స్ అయితే రావచ్చు, అందుకని చెప్పి స్టేషన్ని కూడా చాలా పెద్ద ఎత్తున అప్గ్రేడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో కరీంనగర్ రైల్వే స్టేషన్ వచ్చేసి టాప్ 4లో అయితే ఉంది. అండ్ టాప్ 3 రైల్వే స్టేషన్ వచ్చేసి జమ్మికుంట రైల్వే స్టేషన్. ఈ జమ్మికుంట రైల్వే స్టేషన్ వచ్చేసి కాజీపేట్ బల్లార్షా రైల్వే లైన్లో అయితే ఉంటుంది. కాజీపేట్ బల్లార్షా సెక్షన్లో జమ్మికుంట రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఈ స్టేషన్ ఈ రైల్వే లైన్లో పెద్ద స్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టేషన్లో సో దాదాపుగా 25 నుంచి 30 ట్రైన్స్ అయితే హాల్టింగ్ అయితే ఉంది. అండ్ చాలా ఎక్కువ మంది ఈ స్టేషన్ నుంచి అయితే ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. అందుకని చెప్పి ఈ స్టేషన్ అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా పెద్ద రైల్వే స్టేషనే, టాప్ 3లో అయితే వచ్చింది జమ్మికుంట రైల్వే స్టేషన్. ఇక టాప్ 2 విషయానికి వస్తే టాప్ 2 రైల్వే స్టేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వచ్చేసి పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి కొన్ని రైల్వే ట్రాక్స్ అయితే డివైడ్ అయితే అవుతాయి. పెద్దపల్లి నుంచి ఇటు నిజామాబాద్కి ఇంకొక రైల్వే లైన్ ఉంది, అందుకని చెప్పి జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ చాలా ట్రైన్స్కి అయితే హాల్టింగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే 65 ట్రైన్స్ వరకు అయితే హాల్టింగ్ అయితే ఉంది. కొన్ని వీక్లీ ట్రైన్స్ అండ్ కొన్ని డైలీ ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో 65 ట్రైన్స్ వరకు అయితే ఆల్మోస్ట్ అయితే 65 ట్రైన్స్ వరకు అయితే పెద్దపల్లి జంక్షన్లో ట్రైన్స్ అయితే ఆగుతాయి. ఈ స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఇప్పుడు అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది త్వరలో ఈ స్టేషన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయ్యి సో ఈ స్టేషన్ అయితే ఫుల్లీగా అయితే అప్గ్రేడ్ అయ్యి అందుబాటులోకి అయితే వస్తుంది. దీని ద్వారా లిఫ్ట్స్ కానీ ఎస్కలేటర్స్ కానీ అన్నీ కూడా అందుబాటులోకి అయితే వస్తాయి. పెద్దపల్లి జంక్షన్ నుండి ప్రతిరోజు అయితే చాలామంది ప్యాసింజర్స్ అయితే ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడున్న ట్రైన్స్ ప్రకారంగా ఇక్కడున్న ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే దాన్ని బట్టి పెద్దపల్లి జంక్షన్ అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టాప్ 2 రైల్వే స్టేషన్లో అయితే ఉండబోతుంది. ఇక టాప్ 1 రైల్వే స్టేషన్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఎంటైర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో కూడా అతిపెద్ద రైల్వే స్టేషన్ వచ్చేసి రామగుండం రైల్వే స్టేషన్. రామగుండం రైల్వే స్టేషన్ టాప్ 1 రైల్వే స్టేషన్లో అయితే ఉండబోతుంది. ఎందుకు అనంటే ఇక్కడ చాలా ట్రైన్స్కి అయితే హాల్టింగ్ అయితే ఉంది. అండ్ చాలా ప్యాసింజర్స్ అయితే ప్రతిరోజు అయితే ఇక్కడ నుండి అయితే ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ గోదావరి కని రామగుండం ఎన్టీపీసీ ఇవన్నీ కూడా చాలా మొత్తం కూడా పెద్ద సిటీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి
సో ఇక్కడున్న జనాభాకి ప్రకారం అందుకని చెప్పి రామగుండం రైల్వే స్టేషన్ అయితే అతిపెద్ద రైల్వే స్టేషన్గా అయితే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే ఉండబోతుంది. ఈ రామగుండం రైల్వే స్టేషన్లో ఆల్మోస్ట్ అయితే 90 ట్రైన్స్ వరకు అయితే హాల్టింగ్ అయితే ఉంది. అందులో వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి, డైలీ ట్రైన్స్ ఉన్నాయి, అండ్ వేరే వేరే స్టేట్స్కి ఎక్కడెక్కడికో చాలా దూరం అయితే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి పెద్దపల్లి జంక్షన్ అండ్ రామగుండం స్టేషన్స్ అయితే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద స్టేషన్లుగా అయితే ఉన్నాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియా వేరే వేరే స్టేట్లకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి పెద్దపల్లి జంక్షన్ అండ్ రామగుండం స్టేషన్లను అయితే యూజ్ అయితే చేసుకుంటారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు. ఈ రామగుండం రైల్వే స్టేషన్ రీసెంట్గానే రెనోవేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యి ప్యాసింజర్స్కి అయితే అందుబాటులోకి అయితే వచ్చింది. సో 3 ప్లాట్ఫామ్స్తో చాలా పెద్ద ఎత్తున అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇందులో లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, టాయిలెట్స్ అండ్ వెయిటింగ్ హాల్స్ అన్నీ కూడా రామగుండం రైల్వే స్టేషన్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు స్టేషన్ కూడా మొత్తం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనం అతి త్వరలో రామగుండం రైల్వే స్టేషన్కి సంబంధించి కంప్లీట్ వ్లాగ్ అయితే చేద్దాము. అక్కడికి వెళ్ళి షూట్ చేసి వ్లాగ్ అయితే చేసి మీకు చూపెడతాను.